రమదాన్ నెల గురించి ముఖ్యమైన విషయాలు. రమదాన్ అనేది ఇస్లాం మతంలోని పవిత్రమైన నెల. ఇది రామడాన్గా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఆచరిస్తారు. ఖురాన్ పవిత్రమైన రమదాన్ నెలలో అవతరించిందని ఇస్లాం విశ్వాసం. ముఖ్యంగా లైలతుల్ కదర్ రాత్రిలో మొదటి వహీ దైవ సందేశం వచ్చింది. మక్కా నగరంలోని కేవ్ ఆఫ్ హిరాలో. అక్కడ ధ్యానం చేస్తూ ఉన్న ప్రవక్తకు మొదటి వచనాలు వెల్లడయ్యాయి. ప్రాఫెట్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి దేవదూత జిబ్రయీల్ ద్వారా సందేశమందింది. సుమారు 23 సంవత్సరాల పాటు క్రమంగా అవతరించింది. జీవితం, నీతి, సామాజిక న్యాయం, ఆరాధన గురించి మార్గదర్శకత్వమిచ్చింది. ఖురాన్ను ముస్లింలు దైవవాక్యంగా భావిస్తారు. ఇది మార్పులేని గ్రంథమని విశ్వాసం. రమదాన్ నెలలో ఖురాన్ పూర్తిగా చదవడం, ఖత్ము ఎంతో పుణ్యకార్యం. రమదాన్ నెలలో ఒక పవిత్ర రాత్రి మక్కాలోని హిరా గుహలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మొదటి వహీ వచ్చింది. ఇక్రా, చదువు. అదొక మాట కాదు, మానవాళికి మార్గదర్శకమైన వెలుగు. 23 సంవత్సరాల పాటు అవతరించిన ఖురాన్ మన జీవితం ఎలా ఉండాలో నేర్పింది. రమదాన్ కేవలం ఉపవాసం కాదు, ఖురాన్తో మన హృదయాన్ని కలిపే నెల.